పోదు ఇది ఎక్కడ గిట్ల పోతుంది. మాట విందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసు గారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒకసారి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్నారా? గుడ్ ఫ్రైడే వేడుక అని మనం ప్రతి ఒక్కరు క్రైస్తవులు చేసుకుంటూ ఉన్నాం. కలవరిగిరిలో 2 కోయల మధ్యలో ప్రియులారా ఆ యొక్క కపాలపు ఆకారము అనగా గొలగొత్త కొండ పైన ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణము ఆయన ఎందుకు మరణించడం జరిగినది అంటే మీకు తెలియజేస్తాను ప్రియులారా. మానవ పాప పరిహారార్థ నిమిత్తమే తాను కలవరిగిరిలో మరణించాడు. ప్రియులారా, ఆయన మాట్లాడిన మాట, నేను వెలుచు ఉన్నాను, మీ కొరకే నేను నివాసాన్ని సిద్ధము చేయబోతూ ఉన్నాను. ప్రియులారా, ఒక మనుష్యుడు చనిపోయినట్లయితే మనకి ఎంత మాత్రము ప్రయోజనం ఉండదు. కానీ యేసు ప్రభువు మరణము ద్వారా మనకు పిల్లల మార్గము దొరికింది. అది ఏంటంటే ఈ లోకములో పాపము ద్వారా వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు ఈ ధరణి మీదకి ఏతించాడు. ఆయన ప్రియులరా మానవ పాపాన్ని పరిహరించి స్వర్గలోకానికి ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళడానికి ఆయన కలవరిగిరిలో మరణించారు. ఎవరో చంపిస్తే తను చనిపోవడము కాదు, తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది యేసు ప్రభువు నల్లగొట్టబడుట లేక మరణానికి ఆహృతి చేయబడుట. ఆయన మరణం ఎందుకో తెలుసా? నీ రక్షణ కొరకే, నిన్ను స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళుట కొరకే యేసు ప్రభువు ఈ యొక్క బిల్లారా కలవరిగిరిలో చనిపోయాడు. ఆ మరణ సువార్తని తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధనను మనము మొదలు పెట్టాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపజేయును గాక. కానీ తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు హస్తాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటే మానవ రక్షణార్థమై ఆయన వదిలిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చెయ్యిని విడవడానికి కారణం ఏంటి అంటే ఆయన చెయ్యి విడవకపోతే మనుష్యునికి రక్షణ లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనబడిన ఆ మాట నెరవేర్చబడాలి అంటే యేసు ప్రభు యొక్క హస్తాన్ని తండ్రి అయిన యెహోవా విడిచిపెట్టాలి. మానవుని యొక్క రక్షణను కలగజేయడానికి, మానవ పాపములో నుండి ఆయన విడిపింపడానికి నరరూపిగా ఈ లోకానికి అవతరించిన వాడు అవతారమూర్తియగు క్రీస్తునాథుడు. ఆయన మాట్లాడుచు ఉన్నాడు 7వ మాటలో, నా దేవా నా దేవా క్షమించండి. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎందుకు విడిచాడు? ఆయన నీ కొరకు విడిచాడు, నా కొరకు విడిచాడు. యేసు ప్రభు నీ హస్తం విడవకుండా ఉండాలి అంటే ఆయన మాట ప్రకారం నువ్వు జీవించు. ఆయన మాట్లాడుచూ ఉన్నాడు, నీవు నా మాట ప్రకారం నడిచిన ఎడల
ఈ భూలోకములో ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను తలగా నియమించేదనే గాని తోకగా నియమించను. దేవుని హస్తము నిన్ను విడిచిపెడుతుంది అంటే నువ్వు ఏదో ఒక విధమైన దోషభరితమైన క్రియలు నువ్వు చేస్తున్నావనియే అర్థము. అందుకని ఈ లోక సంబంధమైన పాపభోగాలను విడిచిపెట్టి రక్షకుడైన క్రీస్తును మనం అంగీకరించుదాం. ఆయన నీ హస్తం పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఏమో తెలుసా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చేయేసి, అడుగులో అడుగేసి చేతిలో చేయేసి చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. యేసయ్య మాటలు వింటే ఆయన ఎప్పుడు నీ హస్తాన్ని విడిచిపెట్టువాడు కాడు. నేను ఆదరించినట్టు నా చేతులు కురచ కాలేదు అంటున్నాడు. ఆయన నీ హస్తాన్ని పట్టుకున్నాడు, విడిచిపెట్టుకోకుండా చూసుకో. ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టుకోకుండా ఉండడానికే ప్రియులారా తండ్రి అయిన దేవుడు తన హస్తాన్ని విడిచిపెట్టాడు. తన కుమారుని ఇష్టపడి మరలా తన రాజాన్ని తీసుకుని వెళ్ళడానికి తన హస్తాన్ని విడిచిపెట్టాడు. నిన్ను విడిచిపెట్టుకోకుండా చూసుకో. తండ్రి అయిన దేవుడు నిన్ను విడిచిపెడుతూ ఉన్నాడంటే కారణం నేను చేసిన పాపమే. ఆ పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. ఈ మాట దేవుడు వేడుకలు ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కరుణగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇదిగో 4వ మాటలు మీరు మాతో మాట్లాడినారు. అవునయ్యా, నువ్వు మమ్మల్ని విడనాడిన ఎడల మేము భూలోకంలో జీవింపలేమయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిన ఎడల నిన్ను సజీవమైన సంఖ్యలో ఉండలేము తండ్రి. అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టకోకుండా మమ్మల్ని కాయండి, పోషించండి, సంరక్షించండి. నీ సాక్ష్యం నిలబెట్టుకుని మమ్మల్ని తుది మట్టుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో